అంటే ఇంకొకటి సార్, బోర్డు మీద మనం లోపలికి వెళ్ళినప్పుడు 916 ప్యూర్ గోల్డ్ ఒక రేట్ ఇస్తాడు, 22K అని చెప్పేసి ఒక రేట్ ఇస్తారు సార్. బట్ జ్యువెల్ మనకి ఇచ్చేటప్పుడు మటుకు 22K అనే ఉంటుంది జ్యువెల్ మీద లోపల. అవును, 22K. బట్ 916 డబ్బే కట్టించుకుంటారు. లేదు సార్, 916 అనేది 22K. దాని మీరు రూపాయి అంటారు, నేను మనీ అంటాను. ఓకే, నథింగ్, సేమ్. సో 22K మనం ఉంది కదా హాల్ మార్క్ 22 KDM. దాని తర్వాత వచ్చేసి మీరు ఇది చూసుకుంటే 916 2 బై 22 క్యారెట్ సార్. సో అది 916, దాని ప్యూరిటీ వచ్చి 916. సో రేట్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ రేట్ ఉంటుంది, ప్యూర్ రేట్కి డిఫరెంట్ ఉంటుంది. ప్యూర్ ఫైన్ రేట్ ఉంటుంది కదా, అది ప్యూర్ రేట్. సో దానికి డిఫరెంట్ ఉంటుంది. చాలామంది షోరూమ్లో ఏం చేస్తారంటే ఆ రేట్ తగ్గించి వేస్తారు. ఏది 22 క్యారెట్ రేట్ ఉంది కదా, అది తగ్గించి వేస్తారు 100 రూపాయలు కావాలని. అప్పుడు మనం షాపులకు లలితలో చూస్తే 5300 ఉంది, ఇక్కడ వస్తే 5200 ఉంది. ఆ 100 రూపాయలకి మనం లోపల పోతాం. కానీ ఆయన ఛార్జ్ చేసేది మిమ్మల్ని రప్పించేది మిమ్మల్ని లోపల రప్పించేదానికి ఇవన్నీ చాలా రకరకాలుగా చేస్తున్నారు. బట్ మీరు అన్నారు ఒక మాట, ఇంటర్నేషనల్ మార్కెటే గోల్డ్ అని. బట్ కంపేర్ టు అదర్ షోరూమ్స్తో పోల్చుకుంటే లలితాలో చాలా తక్కువ రేట్ అంటారు. అంటే మీరు కావాలని తక్కువకి ఇచ్చి ఎక్కువ క్లయింట్స్ తీసుకొచ్చుకోవడానికి. అవును సార్, ప్రతి ఒక్క సక్సెస్ మంత్ర స్టార్ట్ చేశారా? ప్రతి ఒక్క మనిషి గోల్డ్ కొనాలి సార్. మనము ఊరికేనే మీకు ఒక విషయం చెప్తానండి. మామూలుగా జనరల్గా ప్రజెంటేషన్ ఒక షోరూమ్ ఉంటుంది. ఒక షోరూంలో మీరు బాగా లైవిష్గా ఇటాలియన్ వేసుకొని ఫర్నిచర్ చేసుకొని బ్రహ్మాండంగా మీరు దాన్ని చేశారు. బ్రహ్మాండంగా చేసిన వల్ల మీరు కస్టమర్ కాడ డబ్బులు తీసుకుంటారు. మీరు డబ్బులు తీసుకునేవారు కదా కస్టమర్ కాడని. అంత షో అవసరం లేదు. తర్వాత మీరు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ డిజైన్ ఇప్పుడు సార్ తీసుకోండి సార్, నథింగ్, ఏం లేదు దాంట్లో. మేము అది చేయము. మేమేముంది హానెస్ట్గా మా మార్జిన్ మేము పెట్టుకొని 2% వస్తే చాలు సార్. అదే విషయం నేను ఈరోజు కూడా చెప్తున్నాను కదా, ఈరోజు కూడా చెప్తున్నాను సార్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. మీరు కంపేర్ చేయండి మొత్తం. మీరు కొనినప్పుడు మీరు కంపేర్ సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా సింపుల్గా, డైమండ్లో ఒక 2 క్యారెట్ డిఫరెన్స్ 1,30,000. మీకు ఆయన 55,000కి కూడా రేట్ వేసి ఇచ్చినా కూడా మీకే నష్టం, ఆయనకి నష్టం కాదు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్ చాలా దగ్గర. అది వినపడుతుంది. అంటే డైమండ్ లో చెప్పారు సార్, గోల్డ్ లో కూడా యూజువల్ గా కామన్ గా వెళ్ళే ఆడియన్స్ ఉంటారు, కొంతమంది క్లయింట్స్ తెలియదు. బీసీ సెంటర్ లో అనుకోండి, మీరు అక్కడ కూడా పెట్టారు కాబట్టి షాపులు. ఒక 1 or 2 మోసపోయేది ఎక్కడ గోల్డ్ కొనే దగ్గర సార్. ఒకటి, మీరు ఏ ఆఫర్ అంటే నేను మీకు కుక్కర్ ఫ్రీగా ఇస్తాను, అది ఇస్తాను, అది ఎంత మనకు వద్దు. మనకు కుక్కర్ అవసరం లేదు. మనం ఎంత పే చేస్తున్నామో, ఎన్ని గ్రామ్ గోల్డ్, నేను చెప్పేది స్టోన్ కాకుండా ఎన్ని గ్రామ్ గోల్డ్ మీరు లలితాలో కంపేర్ చేస్తారండి. సపోజ్ లలితాలో 50 గ్రాముల గోల్డ్ వస్తుంది, మీరు వచ్చేసి ఒక 3 lakhs పే చేస్తున్నారు, 2.5 lakhs పే చేస్తున్నారు. అదే గోల్డ్ మీకు ఎక్కడైనా 51 గ్రామ్ ఇచ్చి అదే 2.5 lakhs మీకు పే చేస్తున్నారంటే మీరు అక్కడ కొనవడం బెటర్. ఓకే, లలితాలో కొనొద్దు. కానీ అక్కడ వచ్చి 48 గ్రామ్ ఇస్తున్నారు, లలితాలో వచ్చేసి 50 గ్రామ్ ఇస్తున్నారు, లలితాలో కొనేది బెటర్. ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్రీ గిఫ్ట్లు, ఆ ఫ్రీ గిఫ్ట్స్. తర్వాత వచ్చేసి ఓల్డ్ గోల్డ్ ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం సార్. ఎవరు ఎక్కువ ఇస్తారు సార్ 100 రూపాయలు? ఎక్కడి నుంచి ఎక్కువ ఇస్తారు? ఈ ఆఫర్లు పెట్టి మన జనాలని చీటింగ్ అని చెప్పను, ఏదో మాయం చేసి వాళ్ళని ఎట్లో ఏమార్చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి పొంగల్ వచ్చినప్పుడు అయితే సంక్రాంతి స్పెషల్ ఆఫర్, బంపర్ ఆఫర్, సంక్రాంతి బంపర్ ఆఫర్ ఉంది, దీపావళి బంపర్ ఆఫర్ ఉంది, అన్ని న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ ఉంది, ఎన్నో ఉన్నాయి కదా మన ఇండియాలో. ఇండియా ఇది ఫెస్టివల్ కంట్రీ అనమాట. మన ఇండియాలో వచ్చేసి ఒక్క ఫెస్టివల్ అయిపోయింది, కానీ వెంటనే వన్ వీక్ తర్వాత ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది. సో మనకు కంటిన్యూగా ఫెస్టివలే ఉన్నాయి, లేదంటే పెళ్ళిళ్ళు ఉంటాయి. సో మనకు అది కూడా మనకు పెద్ద ఫెస్టివలే. ఓకే, సో మనకు పెళ్లి ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి, మనం ముహూర్తం పడి మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఎక్కడ పోవాలా, ఆ రోజు ఎక్కడ పోవాలా. సో మన ఇండియా ఈజ్ ఏ ఫుల్ ఫెస్టివల్ కంట్రీ అనమాట. అది కాకుండా మన సౌత్ ఇండియా చెప్తే ఇంకా చాలా